నిన్న నేను ఎక్కడో బోర్డు మీద చూసా, ముఖ్యమంత్రి ఏమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేమో ముఖ్యమంత్రి గుంజుతున్నాడు, ఈయననేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని అటు గుంజుతున్నాడు. మరి ఈ టిట్ ఫర్ టాట్ ఏమైతుంది అనేటటువంటిది, మరి ఆయన గెలుస్తాడా ఈయన గెలుస్తాడా లేక ఇద్దరు గెలవరా అనేటటువంటిది. నేను చివరాఖరికి ఒక విషయాన్ని స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. దానికంటే ముందు ఒక క్వశ్చన్ సార్, కాంట్రాక్ట్ నియామకాలు రద్దు చేయాలనుకుంటూనే అర్హులైన కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేయాలన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఈయన ఒకటి ఏంటంటే ఈయనలో రెండు కనిపిస్తుంది నాకు. అంటే జనరల్గా చాలామంది ఏం మాట్లాడతారంటే వెదర్ యు ఆర్ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్, బట్ నాలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే విచ్ ఈజ్ రైట్ టు ది నేషన్, ఈ దేశానికి ఏది రైట్ అదే మాట్లాడతాం. అట్లా ఆయన కూడా చాలా డైకాటమీ ఆయనలో కనిపిస్తున్నది. నేను పెద్ద అర్బన్ నక్సలైట్ అని చెప్పుకుంటాడు, కాంట్రాక్ట్ వ్యవస్థను ఎట్లా ప్రోత్సహిస్తాడు? జీతాలు ఎక్కువ ఉన్నాయి, మీకు బాగా గుర్తుందో లేదో, మీరు కొత్తగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చినటువంటి సందర్భంలో లేదా ఇంకా ప్రొఫెషన్లోకి రాని సందర్భంలో ఎన్టీ రామారావు 400 రూపాయలకి ఒక టీచర్ని నియమించారు, 398కి ఒక టీచర్. వాళ్ళు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు. సో ఆ విధంగా 390 రూపాయలకు ఈయన కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ టీచర్లకు జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక ముందు నియమించేటప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి హైర్ అండ్ ఫైర్ చేయండి అంటున్నాడు. తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమంటున్నాడు. మరి ఏం టెస్ట్ పాస్ అయిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి? ఒకవైపు ఏమో ఈ టీచర్లకు పరీక్ష పెట్టమంటున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు కేవలం ఒక ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నటువంటి నువ్వు ఏ పరీక్ష రాసి ఐఏఎస్ అయినావు? మరి నీకెందుకు ఆ పరీక్ష రాయాలని అనిపించలేదు? అది కదా ఇప్పుడు చర్చకు రావాల్సింది. కాబట్టి అల్టిమేట్గా ఈ ప్రభుత్వము, నేను ఇంతకుముందు ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్పిన, కొన్ని విషయాలు నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్. సరే ఏదో ఒకటి చెప్పాడు కదా, పర్వాలేదు, 18% బడ్జెట్ ఇవ్వమన్నాడు, 8 కంటే 18 ఎక్కువ కదా, పోనీ ఆయన రికమెండేషన్ ప్రకారం 18% బడ్జెట్ ఇవ్వమని ఎవరికి ఇబ్బంది లేదు. నో బడీ ఈజ్ అగెన్స్ట్ దట్. 28% ఇస్తే ఇంకా ఆయన 18% ఏదో బాధపడుతూ చెప్పిండు, నేను ఓవరాల్ రౌండ్ ఫిగర్ 20% ఇస్తా అంటే ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. నేను మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను, నాతో ఇంటర్వ్యూ చేయండి. ఒకటి, మిగతా అన్నీ కూడా నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్. ఈయన చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ఏమీ లేకపోవడం కంటే ఈ చెత్త ఉండడం అనేటటువంటిది. అందుకే కొంతమంది ఏమన్నారంటే మూసీ నదిలో పడేయండి, నేను నిన్న దీన్ని డస్ట్బిన్లో పడేయమని అన్నా. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఇదే చెప్పినట్టున్నారు, డస్ట్బిన్లో పడేయండి అని. సో కాబట్టి నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మనవి చేసే విషయం ఏంటంటే, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలన్నింటినీ ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటి ఒక పేరుతోటి ఈ ప్రభుత్వం పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, విద్యార్థుల తల్లిదండ్రుల పైన రుద్దే ప్రయత్నం చేసిండు. ఈయనను నమ్ముకొనే మొత్తము ఇంగ్లీషు ద్వారా మాత్రమే వ్యవస్థ మారుతుంది, ఇంగ్లీషు ద్వారానే మనం అమెరికా కంటే ఇంకా ఎత్తుకెళ్తాము అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తే మంచిది. ఒకవేళ ఈ సిఫారసులు కనుక మీరు అమలు పరచాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఫలితాలు అయితే పొందిండో ఆ ఫలితాలు పొందడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ పుస్తకాన్ని ముట్టండి, లేకపోతే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ మూసీ నది ప్రక్షాళన అనేది అంటున్నారు కదా, ఆ మూసీ నదిలో పడేయమని నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను.